Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. This vlog is all about Manali vacation vlog. మేమైతే 2023 మార్చ్లో లక్షిత్ ఫస్ట్ బర్త్డేకి మనాలి విజిట్ చేసాము. మేమైతే హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాము అండ్ ఢిల్లీ నుంచి నైట్ మనాలికి బస్ అన్నమాట. సో ఆన్ ద వే మనం మార్నింగ్ మనాలి రీచ్ అయ్యేటప్పుడు కాసేపు ఫ్రెష్ అవ్వడానికని బ్రేక్ ఇచ్చారు. సో కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత అలా వ్యూస్ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేశాము. అండ్ ఆ రోజు వచ్చేసి లక్షిత్ బర్త్డే. సో నేను ఇక్కడ తనకి విష్ చేస్తున్నాను, తను ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. అండ్ అలా మనం వెళ్తూ ఉంటే మనకి వ్యూస్ అయితే అదిరిపోయాయి. అసలు మనకి కంటిన్యూస్గా వన్ సైడ్ ఇలా లేక్ అయితే ఉండనే ఉందన్నమాట మనాలికి అంతా వెళ్ళే దారిలో అండ్ మనాలిలో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి డ్యామ్ అన్నమాట. ఇది విండో సీట్ వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూస్తో. అండ్ మనం వెళ్తూ ఉంటే దూరంలో స్నో మౌంటైన్స్ అయితే కనిపించడం స్టార్ట్ అయిపోయాయి. సో మేము వన్స్ మా స్టే రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి మా రూమ్లో బాల్కనీ వ్యూ. ఇక్కడ నుంచి మనకైతే స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అండ్ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉందన్నమాట. అండ్ మేమైతే డే 1 హిడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ ఏంటంటే ఒక ఏన్షియంట్ కేవ్లో హిడింబీదేవి ఉంటారనమాట. తను వచ్చేసి భీముని భార్య. మాకైతే ఈ టెంపుల్కి వెళ్ళడానికి క్యూ అయితే చాలా పెద్దగా ఉండిండే. అండ్ ఈవినింగ్ అయితే మా స్టే ముందర మేము అలా కొన్ని పిక్స్ దిగాము. అండ్ మాకైతే వాళ్ళు నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. మేము వెళ్ళింది ఒక ప్యాకేజ్ ద్వారా. సో మాకు వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ చూద్దామనేసి నేనైతే క్యాప్చర్ చేయడానికి వెళ్తున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అలా అయింది. అండ్ బయటకు వచ్చాక వ్యూ చూస్తే చాలా ప్లెజెంట్ అనిపించింది. అండ్ నేనైతే నిన్న ఈ వాటర్ అయితే చూడలేదు. లైక్ అంటే వ్యూ చూసేటప్పుడు ఆ వాటర్ సౌండ్స్ అండ్ నేచర్ సౌండ్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ టుడే వచ్చేసి మేము యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాము. ఇది వచ్చేసి సన్ రైజ్ వచ్చాక వ్యూ అనమాట. సో యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకైతే వాళ్ళు ఒక రెంటల్ డ్రెస్సెస్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ జిప్ లైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి లైక్ అరౌండ్ 900 మీటర్స్ జిప్ లైన్ అనమాట. మనకి వాళ్ళే డ్రెస్సెస్ అండ్ షూస్ ఇస్తారు బికాజ్ మనం స్నోలో వెళ్తాం కదా. అండ్ ఈ యాక్టివిటీ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను జిప్ లైన్లో. మనకి చిన్న పిల్లలకి కూడా ఇక్కడ డ్రెస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో లక్షిత్కి కూడా మేము ఆ రెంటల్ డ్రెస్ తీసుకొని వేసాము. ఇది వచ్చేసి ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదనమాట. రెంటల్ డ్రెస్సెస్ అవన్నీ మనం సపరేట్ పే చేయాలి వాళ్ళకి. సో ఫైనల్లీ అయితే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్నో. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట స్నోలో. ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. అండ్ అక్కడ అయితే మనకి ఈవీ రైడ్ అని ఒకటి యాక్టివిటీ ఇచ్చారు. అలాగా ఆ రైడ్ అనమాట. వెళ్తున్నారు కదా మా ముందర. సో ఇది వచ్చేసి మనం ఎయిదర్ వాళ్ళైనా తీసుకెళ్తారు మనల్ని, లేదా మనం కావాలంటే ఓన్గా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయ్యాక వాళ్ళైతే ఇలా పిక్స్ తీశారు మాకు. అండ్ నేనైతే ఇక్కడ ఈ కొంచెం స్నోలో ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇంత కూల్ ప్లేస్ వచ్చిన తర్వాత హాట్ టీ తాగుకుంటే ఎలా చెప్పండి. నేనైతే ఇక్కడ టీ తాగుతూ ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. సో కాసేపు తర్వాత అక్కడంతా యాక్టివిటీస్ చేస్తున్నారు. సో అక్కడ మాకు ఎంజాయ్ చేయడానికి అంత స్కోప్ లేదు. సో దూరంలో ఇలా ఒక మంచి లైక్ అంటే స్పేషియస్ ప్లేస్ కనిపించింది. సో మనం అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే స్పెండ్ చేసాం ఈ ప్లేస్లో.
లైక్ అందరైతే ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. బికాజ్ నో డిస్టర్బెన్స్ అనమాట ఇక్కడ అసలు. మేము కూడా కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత మంచిగా ఫొటోస్ అయితే క్లిక్ చేసాము. అండ్ మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మాకు దూరంలో పారాగ్లైడింగ్ అయితే కనిపించింది. సో యాక్చువల్లీ మా ప్యాకేజ్లో అయితే పారాగ్లైడింగ్ అనేది లేదు. మేమైతే అప్పుడు ఆన్ స్పాట్ డిసైడ్ అయ్యాము లైక్ అంటే పారాగ్లైడింగ్ చేయాలి అనేసి. అండ్ ఇక్కడైతే మేము కొన్ని ఫ్యూ క్లిక్స్ అయితే తీసుకున్నాము. మనకి పారాగ్లైడింగ్ వెళ్ళాలంటే త్రూ రోప్వే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడైతే పర్ పర్సన్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3500 రూపీస్. లైక్ అంటే మనకి ఈ పారాగ్లైడింగ్ వచ్చేసి అబౌట్ 8500 ఫీట్ నుంచి అయితే చేస్తారు. సో మనకి వీడియో కావాలి అంటే దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా 500. సో టోటల్ పర్ పర్సన్ అయితే 4000 ఛార్జ్ చేస్తున్నారు. ఇది పైకి వెళ్ళాక వ్యూ అనమాట, లైక్ మనము పారాగ్లైడింగ్ చేసే ముందు. అండ్ ఇక్కడ వాక్వే అయితే చూస్తే మీరు అసలు నమ్మరు. అసలు వాక్వే ఎక్కడుంది, ఇక్కడ ఈ సన్న లైన్ అనమాట. లైక్ ఒక టైర్ వెళ్తుందేమో అంత సన్న లైన్. లైక్ ఎలాంటి టైర్, ఒక బైక్ టైర్ అని చెప్పచ్చు. సో మనము అటు ఇటు ఎటు స్టెప్ వేయలేము. ఇక్కడైతే చాలా స్లిప్పరీ ఉంది ఆ మౌంటైన్ వచ్చేసి. అండ్ మనతో వచ్చిన గైడ్ ఉంటారు కదా, వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మనకి నడవాలంటే కొంచెం స్లిప్ అయితే భయం అవుతుంది, అటు ఇటు ఏమవుతుందో అనేసి. స్లిప్ అయి పడ్డామా అంతే అస్సాం ఇంకా. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ పైకి వెళ్ళాక వ్యూస్ అయితే తీస్తున్నారు. సో ఫస్ట్ మా హస్బెండ్ అయితే పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్ళారు. అండ్ తను వెళ్ళి వచ్చాక నేను వెళ్ళాను అనమాట. సో నాకు ఇక్కడ అంతా ఎలా ఉంది చూపిద్దామనేసి తను వీడియోస్ తీస్తూ ఉన్నారు. మన వాళ్ళు చూసారా, ఇక్కడ వదలరు కదా, చూడండి ఇక్కడ కూడా బాటిల్స్ వేశారు. అసలు చూస్తున్నారా చుట్టూ అసలు స్నో ఎలా ఉందో. ఈ రైడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ లైక్ 10 to 20-30 మినిట్స్ అయితే ఉండొచ్చు. అండ్ అంటే మనకి విండ్ని పట్టి కూడా మనకి ఎంతసేపు అదే విండ్ అయితే మనకి కోఆపరేట్ చేయాలి కదా, సో దాన్ని బట్టి తీసుకెళ్తారనమాట. సో ఫైనలీ మా హస్బెండ్ అయితే పారాగ్లైడింగ్ చేస్తున్నారు. హీ ఎంజాయ్డ్ ఎ లాట్, అసలు ఫుల్ ఎంజాయ్ చేశారంట తను. మంచిగా వ్యూస్ అన్నీ చూసుకుంటూ. సో తనైతే 1 సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు, అన్ని వ్యూస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు.
ఇట్స్ మై టర్న్. నేనైతే ఫస్ట్ కొంచెం అంటే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. నాతో వచ్చిన గైడ్ అయితే బాగా ఫ్రెండ్లీ ఉన్నారు. తను వచ్చేసి గానా గావో అది ఇది అలా పాడుతూ ఉన్నారు. ఆయన కూడా ఏదో పాడుతూ ఉన్నారు, నన్ను పాడమని చెప్తూ ఉన్నారు. నేనైతే కాసేపు అన్ని వ్యూస్ అలా చూసి, నేనైతే కిందికి మాత్రం చూడలేదు భయపడతాననేసి. ఒక్కసారేమో చూసాను అనుకుంటా, భయం వేసింది, ఇంకా చూడలేదు అసలు కిందికి. బట్ చుట్టూ అయితే వ్యూస్ ఎంజాయ్ చేశాను. అండ్ వీళ్ళు అంటే లైక్ మనం కంఫర్టబుల్ ఉన్నామా లేదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్ అయితే చేస్తారనమాట. అవి చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ సెల్ఫీ ఈ స్టిక్ ఏంటో అసలు అబ్బా, ఊరికే చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది చాలాసేపు అలాగ పట్టుకునేసరికి. కానీ మనకి వీడియో అయితే కావాలి కదా, సో తప్పదు. ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే స్టార్ట్ చేశారు. అసలు నేనైతే గట్టిగా అరచేసాను. అసలు చూడండి ఎలా తిప్పుతున్నారో. అండ్ ఆ రోజు నైట్ అయితే మేము మనాలి మాల్ రోడ్కి వెళ్ళి కొన్ని పిక్స్ దిగాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అటల్ టన్నెల్ అయితే వెళ్ళాము. అండ్ ఈ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఎటు చూసినా స్నోయే ఉంటుంది మొత్తం. అండ్ ఇది వచ్చేసి మా ప్యాకేజ్లో లేదు, బట్ అప్పుడే ఓపెన్ చేశారు. లైక్ అంటే ఫుల్ స్నో ఉంటే ఇంతకుముందు క్లోజ్ చేశారనమాట. అండ్ లైక్ 1 or 2 days ముందే ఓపెన్ చేశారంట. సో మేమైతే ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడైతే ఈ ప్లేస్లో -1 degree ఉండింది టెంపరేచర్. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ అంటే మనము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో అక్కడ వెళ్ళి మనం కాసేపు ఎంజాయ్ చేసి అండ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అంతా ఐస్ అయిందనమాట. సో మా హస్బెండ్ అయితే అవన్నీ తీసుకొచ్చేకి వెళ్ళారు. సో మేము ఇలా ఆడుతూ ఉన్నాం దాంతో. అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే స్పెండ్ చేసాము. లైక్ అంటే మధ్యలో మళ్ళీ లక్షిత్కి కాస్త ఇబ్బంది అవుతూ ఉండే,
అంటే తనంత రెడ్గా అయిపోతూ ఉండే, చాలా కూల్ ఉండే కదా. సో మళ్ళీ మేము కొంచెం కాసేపు వెహికల్కి వచ్చి అలా వచ్చి వెళ్తూ అలా వెయిట్ చేసి ఇక్కడైతే కాసేపు కూర్చొని లైక్ అంటే వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. అండ్ ఊరికే కాసేపు అలా రీల్స్ తీసుకుంటూ సమ్ ఫొటోస్ అండ్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాము. సోలాంగ్ వ్యాలీ వచ్చేసి ఏమంత స్నో లేదు, అండ్ ఇక్కడైతే చాలా ఫుల్ ఉందన్నమాట. అండ్ మేము ఇక్కడైతే బటర్ఫ్లై అని రీల్ చేస్తున్నాం, అప్పుడు అది ఫేమస్ ఉన్నింది. అండ్ లక్షిత్కి అయితే ఏం అర్థం కాలేదు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అండ్ ఇన్ ద మిడిల్ తను కూడా జాయిన్ అయ్యాడు. హ్యాండ్స్ అయితే మూవ్ చేస్తూ వేస్తున్నాడు. అండ్ మా హస్బెండ్ అయితే ఇది ఇలా హార్ట్ షేప్లో స్నో ఇది చేసుకొని వచ్చి నాకు ఇచ్చారు. అండ్ అలా లక్షిత్ని తీసుకొని మొత్తం చూపిస్తూ ఉన్నారు మా హస్బెండ్. అండ్ ఇంకా మేమైతే లైక్ అంటే రిటర్న్ అయిపోయాము ఆ ప్లేస్ నుంచి. మీరు మనాలి వెళ్తే ఇది మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్. దీనికంటే నెక్స్ట్ పీక్ పాయింట్ ఉంది, అది ఇంకా అప్పటికి ఓపెన్ అవ్వలేదన్నమాట. సో ఇదే లాస్ట్ పాయింట్. సో మేము ఇదైతే ఖచ్చితంగా చూడాలి అని చూసాం వెళ్ళి. సో ఇంకా రిటర్న్లో అటల్ టనెల్ దాటి వచ్చేసిన తర్వాత మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ ఇక్కడ స్నో ఫుల్ ఉన్నింది, సో మేము అలా చేస్తూ ఉన్నామన్నమాట. నేను హస్బెండ్ అయితే బాగా పైకి వెళ్ళి అలా మంచిగా చేస్తున్నారు, నేనైతే జస్ట్ అక్కడే. అండ్ మేమైతే నెక్స్ట్ అంజనీ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే శివుడు ఉంటారు. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫాల్ డైరెక్ట్గా కింద శివుని మీద పడతాయన్నమాట. సో నార్మల్గా అయితే స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నార్మల్ డేస్లో. ఇక్కడ ఫుల్ స్నో వచ్చేసింది కదా, అసలు పైకి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బట్ చాలా డిఫికల్ట్ అండ్ రిస్కీ అనమాట. మా హస్బెండ్ అయితే సడన్గా గ్లోవ్స్ అన్నీ తీసేసి నాకు చెప్పకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అండ్ తనైతే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ డే మేమైతే కుల్లు వెళ్ళాము. వెళ్ళే దారిలో ఇది ఒక వాటర్ ఫాల్ అండ్ లైక్ అంటే మొనస్ట్రీ వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి కుల్లు నాగర్ క్యాజిల్. ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ది ఏదో మూవీ అయితే జరిగింది షూటింగ్. అక్కడ నాగర్ క్యాజిల్ నుంచి వ్యూ అన్నమాట ఇది. కాసేపు ఇక్కడ ఉండేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ మేమైతే ఇంకా నెక్స్ట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ అనుకుంటున్నాను. See you in the next vlog. Be happy, keep smiling always. Take care. Bye bye. Thanks for watching.